తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 ఇయర్, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి, మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 to సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నాం కనుక మనకి ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్టు మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు వృశ్చిక రాశి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు మాసానికి సంబంధించి గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. మీరు ప్రస్తుతం అష్టమంలో గురువు ఉన్నాడు. సో గురుబలం చాలా తక్కువగా ఉన్నట్టు. సాధారణంగా ఇలాంటివి ఏంటంటే, అంటే మన జాతరీత్యా లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉంటే కనుక తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం కానీ, తల్లిదండ్రులు దూరంగా ఉండి ఉద్యోగం చేయడం కానీ జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ అష్టమంలో గురువు అనేది కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. మెయిన్గా ధనానికి కొంచెం ఇబ్బంది కలగడం, శ్రమ, కాలం, ధనం వ్యర్థం అయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు వసూలవు, షూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి రావు, మధ్యవర్తితో వహించకుండా ఉంటే మంచిది, హామీలు ఉండకుండా ఉంటే మరీ మంచిది, వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పాలి, వ్యాపారస్తులు కొత్త వ్యాపారం చేయకూడదు, అలాగే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది, అలాగే క్రెడిట్స్ కూడా అప్పులు కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఉంటే మంచిది, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, అప్పులు వాళ్ళ బెడద తప్పదు. కాబట్టి ఇలాగా మిశ్రమంగా ఉంటుంది. ఇంకోటి అంటే మనకి మెయిన్గా పంచమ స్థానంలో శని కూడా మిశ్రమ ఫలితాలే ఇస్తాడు. అలాగే చతుర్థ స్థానంలో రాహు ఉండడం ఏంటంటే ఎక్కువగా సఫకేషన్గా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఇంటికి వెళ్ళంగానే ఏదో పట్టేసినట్టు ఉంటుంది, ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే అది సుఖస్థానం, వాహన స్థానం, సుఖస్థానం, మాతృస్థానం, గృహస్థానం, ఇవన్నీ కూడా 4th house. అలాంటి ప్లేస్లో మనకి రాహు ఉండేప్పటికంటే ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉండేందుకు అవకాశం అనమాట. ఇంకా గురుబలం లేకపోవడం అనేది బాగా ఇబ్బంది. ఇది కాకుండా ఇంకోటి రాష్ట్రాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ దాకా పర్లేదండి. సో దైవబలం మటుకు తక్కువగా ఉంది. అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన మటుకు సూర్యుడు మటుకు స్వస్థానంలో ఉన్నాడు.
సో ఎప్పుడైతే మనకి అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం సూర్యుడు మనకి స్వస్థానంలో ఉంటాడో, ఇప్పుడు ప్రస్తుతం గోచారిచ్చే ఈ నెలలు కూడా మనకి డబ్బులు బాగా సమకూరుతాయి. అన్ని పనులు కొంచెం చిన్న చిన్నగా అయినా కూడా మెల్లగా అయినా జరుగుతాయి. 4 పనుల్లో కనీసం ఒక పని అయినా జరుగుతుంది. కాబట్టి అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. వృశ్చిక రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందండి పరిస్థితి? వృశ్చిక రాశి విద్యార్థులు బాగుంటుంది. ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నాం, మన లగ్నం నుంచి గురువు అష్టమ స్థానంలో ఉంటే కనుక తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకుంటారని చెప్పి. సో ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి అంటే అష్టమ స్థానంలో గురువు ఉన్న చేత వేరే యూనివర్సిటీలో మంచి ర్యాంక్ సీటు సంపాదించి వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవచ్చు. ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఫారిన్ కూడా వెళ్ళి చదువుకోవచ్చు. సో అక్కడ ఉన్నత చదువు ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు. సో విద్యార్థుల మటుకు పట్టింది అలా బంగారం అని చెప్పాలి. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తుల మటుకు మిశ్రమంగా ఉంటుందండి. ఎందుకంటే ఉద్యోగస్తులు మెయిన్గా శని చూస్తాం, శని బలం. ఆ శని పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. అంత పెద్ద గొప్పగా ఏం లేదు. కనీసం గురుబలమైన బాగుండాలి, లేదంటే శని బలమైన బాగుండాలి. శని మటుకు మనకి మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తుల మటుకు కొంచెం గడ్డు కాలం అని చెప్పాలి. ఉద్యోగం మార్పు ఉండొచ్చు, అయితే ఉద్యోగం నుంచి కొద్దిమందిని తీసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. అయితే కొంచెం శాలరీ హైక్ పెంచకుండా ఉండాలి. ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఆగస్టు మాసంలో? అంటే గురువు అనే మెయిన్ గ్రహమే మనకి బాలేదు కాబట్టి ప్రతి గురువారం వీలైతే ఉపవాసం ఉండడం, అలాగే మనకి మెయిన్గా దత్తాత్రేయ స్వామిని, మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించడం. సో దక్షిణామూర్తి ప్లస్ దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి టెంపుల్స్కి ఎక్కువగా గురువారం రోజున వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం. ఇంకా కొంచెం బలంగా లేదనుకుంటే ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనపప్పు కేజింప ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను, దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువు గారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.